హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? సో ఆల్ ఇండియా ఫుడ్ ట్రిప్ ఎపిసోడ్ 2 తెలంగాణ స్టేట్. సో తెలంగాణ అంటే బేసిక్గా మెయిన్ గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ, హైదరాబాదీ వరల్డ్ ఫేమస్ చికెన్ దమ్ బిర్యానీ ఈరోజు మనం చేయబోతున్నాం. సో అందులోని సండే కాబట్టి చికెన్ దమ్ బిర్యానీ ఈజ్ ఎ ఫీస్ట్. సో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ డెడికేటెడ్ టు తెలంగాణ స్టేట్. సో లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ సైడ్ని ఇచ్చాను, అవన్నీ వేసుకొని వాటిని పేస్ట్ చేసి చికెన్లో సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ వేసి కలుపుకొని, సో ఇప్పుడు మనం మసాలా ఏదైతే పేస్ట్ చేసుకున్నామో అది కూడా చికెన్కి వేసుకొని నీట్గా మసాలా ముక్కలన్నిటికీ పట్టేటట్టు చూసుకొని కొద్దిగా కర్డ్ వేసుకొని ఫుల్గా మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్లోని నైట్ అంతా వదిలేస్తే మార్నింగ్ బిర్యానీలోని చికెన్ చాలా టెండర్గా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు రైస్ కోసం ఒక దాంట్లోని నీళ్ళు, సిన్నమన్, క్లోవ్స్, మనకి బిర్యానీ మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసుకొని కొద్ది కొరియాండర్ వేసుకొని, అండ్ ఇప్పుడే మనం ఆ రైస్కి కావాల్సిన సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని బాయిల్ వచ్చిన తర్వాత రైస్ వేద్దాం. ఓకేనా? పక్కన ఇంకో ప్యాన్లోని ఆయిల్ వేసుకొని మనం నైట్ అంతా మ్యారినేట్ చేసిన చికెన్ని కాసేపు చేద్దాం. సో ఆ ఆయిల్లోని చికెన్ అంతా మ్యారినేటెడ్ చికెన్ అంతా వేసేసి మెల్లిగా కాసేపు కుక్ చేయాలి. సో ఫుల్గా నీట్గా కలిపించుకొని కొద్దిగా ఆ రైస్ దాంట్లో కూడా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, దీంట్లో కూడా కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకొని కాసేపు అలా కలుపుకుంటూ కింద నడుగు అంటకుండా, సో ఇప్పుడు కొద్దిగా కర్డ్ వేసుకొని కలిపిస్తున్నాం. సో ఇప్పుడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది, దానివల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. కలిపేసుకొని బాయిలింగ్ వాటర్లో రైస్ ఒక 70% కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఆ కర్రీలో నుంచి కొద్దిగా గ్రేవీ తీసుకుంటే బిర్యానీ మీద వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ తీసుకొని, సో ఇప్పుడు మనం 70% కుక్ అయిన రైస్ని లేయర్ బై లేయర్ వేసేసుకుందాం ఇందులో, ఈ చికెన్లో. సో లేయర్ బై లేయర్ వేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని, సో ఆ లేయర్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్, మింట్ లీవ్స్ వేసేసుకొని ఈ మింట్ లీవ్స్ కూడా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ మళ్ళీ ఈసారి ఒక 80-85% కుక్ అయిన రైస్ని మళ్ళీ సెకండ్ లేయర్ కింద వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అలాగా నీట్గా మెల్లిగా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, మింట్ లీవ్స్, కొద్దిగా కొరియాండర్ పైన వేసేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. సో కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే
చికెన్లో నుంచి గ్రేవీ తీసాము అది కూడా పైన వేసేద్దాం. దాని ఫ్లేవర్ కూడా పైన వస్తుంది. సో పైన వేసేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇంకా ఒక 8 to 9 minutes అలాగుంచి తర్వాత దానికి మళ్ళీ ఒక ప్యాన్ ఏదైతే ఉందో ప్యాన్ మీద పెట్టేద్దాం. ఎందుకంటే కిందన మాడకుండా. హాఫ్ అన్ అవర్లో బిర్యానీ రెడీ. లెమన్, కొద్దిగా కేవడా వాటర్. సో గైస్ ఇంకో 5 minutesలో బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇంత ప్రాసెస్ డన్. సో తెలంగాణ క్విజిన్ నుంచి హైదరాబాదీ బిర్యానీ నా స్టైల్లో చేసాం. సో లెట్స్ వెయిట్ అండ్ టేక్.